హాయ్ అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఒక మంచి రోటి పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఇప్పుడు రోటి పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో మనమైతే చూసేసి తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. పచ్చిమిర్చి, టొమాటో, కల్లుప్పు, జీరా, వెల్లుల్లి, చింతపండు, ఇంకా ఉల్లిగడ్డ. వీటినైతే నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఉన్న వాటర్ అంతా ఆవిరైన తర్వాత ఇలాగైతే సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే వేసాను. జాగ్రత్త, పచ్చిమిర్చి వేసేటప్పుడు ఆయిల్ మీద పడుతుంది. కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, దూరంగా ఉండి. తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ని అయితే వేసాను. పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం తీసుకున్నాను. ఇంకా టొమాటోస్ అయితే మీడియం సైజువి నేను 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇందులో నేను సాల్ట్ కూడా వేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని తర్వాత మూత పెట్టేసేయండి. సో, ఇప్పుడు చూడండి, టమాటా ఉడికి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇలాగా బయటకు వచ్చేసింది. చూడండి, చక్కగా జ్యూసీ లాగా ఎంత బాగుండిందో. ఇది ఫ్రై అవ్వడం కూడా చాలా టైం కూడా తీసుకోదు. చాలా తక్కువ టైమే తీసుకుంటుంది అనమాట. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఇందులో నేను మనం తీసుకున్నటువంటి చింతపండు వేసాను. చింతపండు నేను కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ టొమాటోస్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చింతపండు నేను కొంచెమే తీసుకున్నాను. తర్వాత ఇందులోనే జీలకర్ర వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. ఆ జీలకర్ర వేసి కలిపే టైంలో స్మెల్ వస్తుంది. ఎంత బాగుంటుందో ఆ జీలకర్ర స్మెల్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకా వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిని కూడా అందులోనే వేసేసి కలుపుకున్నాను అనమాట. మీకు ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర కరివేపాకు కొత్తిమీర అవైలబుల్లో లేదు. సో, మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వేసుకొని తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఇలా ఈ వేపుకున్నవన్నీ చల్లారే వరకు ఉంచి తర్వాత మనము మిక్సీ జార్లో తీసుకోవాలి. యాక్చువల్గా నా దగ్గర రోల్ ఉంది. ఆ రోల్ ఏమైందంటే బయట ఉండి కొంచెం డస్ట్ లాగుంది. అందుకని నేను దాన్ని కడిగే టైం లేక ఇలా మిక్సీలో వేసాను అనమాట. మిక్సీలో వేసిన తర్వాత ఎక్కువ పల్స్ ఇవ్వద్దు. ఒక 2-3 పల్స్ సరిపోతుంది అనమాట. 2-3 పల్స్ ఇచ్చామంటే మనకు రోటి పచ్చళ్ళలో ఉన్న టేస్టే వచ్చింది. రోట్లో నూరుకుంటే పచ్చడి ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే అలాగే పలుకులుగా అట్లాగా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేశాను. అదే మన ఇంటి దగ్గర అయితే రోట్లోనే ఆనియన్ వేసి దంచుతారనమాట. ఆ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఆనియన్ దంచినప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్ అంతా పచ్చడి అంతకి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే చూడండి, చక్కగా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న పచ్చడిని అలా వేడి అన్నంలో పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని ఆ నెయ్యి పచ్చడి 2 మంచిగా మిక్స్ చేసి తింటుంటే అబ్బా! ఇంకేమన్నా ఉందా అండి? ఇలాంటి వెరైటీస్ కూడా పనికిరావు. అంత బావుంటదనమాట. అంటే ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ అనేది, ఈ ఫీల్ అనేది మనకి పక్కా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతదనమాట. ఆ ఫీల్ ఎలా ఉంటది అనేది. అంత బావుంటది. ఇంకోటేంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను పచ్చళ్ళని ఎపిసోడ్స్ లాగా పెడదాం అనుకుంటున్నా, రోటి పచ్చళ్ళు. సో, మీరు దానికి ఓకే అంటారా? నేనైతే పెడదాం అనుకుంటున్నాను. సో, ఇంకా తింటుంటే అది కలుపుతుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.